పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ప్రశాంతతకు మారుపేరు. మంచి మనుషులు ప్రేమ ఆప్యాయతలతో వచ్చిన అతిథులకు మరుపురాని ఆతిథ్యం ఇవ్వడంలో పశ్చిమ వాసులు ముందంజలో ఉంటారు. తమిళనాడు జల్లికట్టుల సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఇక్కడ ఫేమస్. వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంటూ రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరొందింది పశ్చిమ గోదావరి జిల్లా. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు సైతం పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుగా ఉంది. ఆక్వా సాగులో దేశంలోని అత్యున్నత స్థానంలో ఉండటంతో పాటు ఎంతో మందికి ఆక్వా సాగు ఉపాధి మార్గంగా మారింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పిలువబడే దేశంలోని అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు పోలవరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంది. ఆధ్యాత్మికంగానూ పేరు పొందిన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. పెద్ద తిరుపతి తరువాత ఆ స్థాయిలో పేరొందిన చిన్న తిరుపతిగా పిలువబడే ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంతో పాటు పంచారామ క్షేత్రాల్లో పేరు పొందిన భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయం, పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి, పట్టిసీమ క్షేత్రాలను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు కైవసం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున టీడీపీ, జనసేన, బీజేపీలు పోటీలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా బరిలోకి దిగనున్నాయి. 2024 ఎన్నికల కురుక్షేత్రం ఎలా ఉందో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా అంటే గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణగా పిలిచే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటే 15 నియోజకవర్గాల్లో 2014 ఎలక్షన్లో పూర్తిగా 15కు 15 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 2019 ఎలక్షన్లో అయితే వైఎస్ఆర్సీపీ 13 స్థానాల్లో విజయడంకా మోగించగా 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారని చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా ఓటరు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే ఆ పార్టీయే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది అనే నాండు కూడా ఉన్న నేపథ్యం ఉంది. అలాగే ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉంగుటూరు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పుప్పాల శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది, మెజారిటీ ఎంత ఉంటుంది అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఉంగుటూరు నియోజకవర్గంలో భీమడోలు, నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,216 మంది పురుషులు, 99,346 మంది ఉన్నారు. మహిళలు 1,0861 మంది ఉన్నారు. ఉంగుటూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీడీపీకి గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ బ్రేకులు వేసింది. 1983, 1985లో కాటమణి శ్రీనివాసరావు టీడీపీ తరపున పోటీ చేసి వరుస విజయాలు సాధించగా 1989లో కాంగ్రెస్ గెలిచింది. మళ్లీ 1994, 1999లో కొండ్రెడ్డి విశ్వనాథం టీడీపీ నుండి పోటీ చేసి గెలవగా 2004లో కాంగ్రెస్ అభ్యర్థి వట్టి వసంతకుమార్ గెలిచారు. ఇక 2014లో గన్ని వీరాంజనేయులు టీడీపీ నుంచి విజయం సాధించగా 2019లో పుప్పాల శ్రీనివాసరావు గెలుపొందారు. అయితే ఈసారి పొత్తులో భాగంగా ఉంగుటూరు టికెట్ జనసేనకు దక్కింది. కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పచ్చమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు.
దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, వరి రైతులు సగానికి పైగా వరి రైతులు ఉంటారు. అలాగే ఇక్కడ ఒక పక్క మెట్ట ప్రాంతం ఉంటుంది, మరో పక్క ఆక్వాకల్చర్ పై కూడా ఆధారపడి ఈ నియోజకవర్గంలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు సాగు చేస్తూ కూడా ఇక్కడ ప్రజలు జీవనోపాధి పొందుతూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 2014 ఎలక్షన్లో తెలుగుదేశం అభ్యర్థి గన్ని వీరాంజనేయులు గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు ఇక్కడ గెలుపొందారని చెప్పుకోవచ్చు. 2024కు వచ్చేసరికి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పుప్పాల వాసుబాబుకే ఇక్కడ సీటు ఇచ్చారు. ఇక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు వర్సెస్ పుప్పాల వాసుబాబు. అలాగే ఇక్కడ ఎక్కువగా జనసేన పార్టీ అంటే కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీకి అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజును నిలబెట్టారు. ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో చూసినట్లయితే పోటీ చూసుకున్నట్లయితే జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్యన హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్లయితే 2014లో తెలుగుదేశం పార్టీ, 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ పార్టీ గెలుపొందుతుందా అని చెప్పి అటు తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఇటు జనసేన పార్టీ అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన నగరాల్లో ఏలూరు ఒకటి. ఇది జిల్లా కేంద్రమే కాదు, అసెంబ్లీ నియోజకవర్గం కూడా. ఏలూరు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని కొనసాగుతున్నారు. ఈసారి ఏలూరులో అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. ఏలూరు అసెంబ్లీపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. పార్టీ ఏర్పాటు తర్వాత 5 సార్లు టీడీపీ, 4 సార్లు ఇతర పార్టీలు ఏలూరులో గెలిచాయి. అందులో 3 సార్లు టీడీపీని ఓడించింది ఆళ్ల నానియే. 2 సార్లు కాంగ్రెస్, మరోసారి వైసీపీ నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థులను ఓడించారు. 2019లో వైసీపీ తరపున ఏలూరు బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచిన నాని జగన్ కేబినెట్లో కీలకమైన డిప్యూటీ సీఎం పదవిని పొందాడు. ఏలూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,38,903 మంది ఉండగా ఇందులో పురుషులు 1,14,045 మంది ఉన్నారు. మహిళలు 1,24,820 మంది ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మరోసారి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బడేటి రాధాకృష్ణ బరిలో దిగబోతున్నారు. ఆళ్ల నానిని సమర్థవంతంగా ఎదుర్కోగలడన్న నమ్మకంతో రాధాకృష్ణకు అవకాశం ఇచ్చిన టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఏలూరు రాజకీయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా చూసుకుంటే మొదటిగా ఏలూరు నియోజకవర్గంలో 2014 ఎలక్షన్లో తెలుగుదేశం అభ్యర్థి బడేటి బుజ్జి గెలుపొందారు. అలాగే 2019 ఎలక్షన్లో ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల నాని గెలుపొందారు. ఆళ్ల నాని వర్సెస్ ఇప్పుడు 2024 ఎలక్షన్ వచ్చేసరికి తెలుగుదేశం అభ్యర్థిగా బడేటి బుజ్జి హఠాత్ మరణంతో గత 4 సంవత్సరాలుగా కూడా బడేటి రాధాకృష్ణ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయితే అవకాశం కల్పించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లు అందరూ కూడా విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు. ఈ టైంలో అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కూడా హోరాహోరీగా తలబడుతున్నారని చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో చింతలపూడి ఒకటి. ఎస్సీ రిజర్వుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మట్ల ఎలిజా ఉన్నారు. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి కొత్త వారిని బరిలోకి దింపింది వైసీపీ అధినేత వైఎస్ జగన్. దీంతో చింతలపూడి ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న విషయం ప్రజల్లో ఆసక్తిగా మారింది. చింతలపూడి టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుంచి కోటగిరి విద్యాధర్రావు 1983లో స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన వరుసగా 1985, 1989, 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 2014లో మరోసారి పీతల సుజాత టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీయడంతో చింతలపూడిలో ఎలిజా విజయం సాధించారు. చింతలపూడి, లింగపాలెం, కమ్మవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,63,398 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,30,890 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,32,514 మంది ఉన్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో చింతలపూడిలో వైసీపీ అభ్యర్థిని మార్చి ప్రయోగం చేస్తుంది ఈ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎలిజాను పక్కన పెట్టి కొత్తగా కంబం విజయరాజును బరిలోకి దించుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మాజీ మంత్రి, గతంలో చింతలపూడి ఎమ్మెల్యేగా పనిచేసిన పీతల సుజాతకు టీడీపీ టికెట్ దక్కలేదు. ఆమెను కాదని సొంగ రోషన్కు అవకాశం ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన చింతలపూడి నియోజకవర్గంలో 2014లో తెలుగుదేశం అభ్యర్థి పీతల సుజాత ఇక్కడ గెలుపొందారు. అలాగే మంత్రిగా కూడా పనిచేశారు. 2019కి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజాన్ అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన అభ్యర్థికి అయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించలేదు. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆర్టీఓ అధికారిగా పనిచేసిన కంబం విజయరాజును అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అయితే సొంగ రోషన్ కుమార్ని అయితే తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించారు. తెలుగుదేశం అభ్యర్థి అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబం విజయరాజు పోటీ చేస్తుండగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఉన్నమట్ల ఎలిజా అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడైతే త్రిముఖ పోటీ ఉందని చెప్పుకోవచ్చు. చింతలపూడి నియోజకవర్గంలో, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీలో ఎవరు గెలుపొందుతారు అంటూ కూడా ఆసక్తిగా చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ మధ్య, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కంబం విజయరాజు మధ్య అయితే పోటీ హోరాహోరీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తాడేపల్లిగూడెం. వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన నాయకుడు పోటీ చేస్తున్నాడు కాబట్టి సహజంగానే తాడేపల్లిగూడెం ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
తాడేపల్లిగూడెం రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ, వైసీపీలే కాదు కాంగ్రెస్, ప్రజారాజ్యం, బీజేపీలకు కూడా గెలిచిన చరిత్ర ఉంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే 1983 నుండి 1999 వరకు ఇక్కడ టీడీపీ హవా కొనసాగగా ఆ తర్వాత ఒక్కసారి కూడా గెలుపు లేదు. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014లో బీజేపీ, 2019లో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలో పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,07,789 మంది ఉండగా పురుషులు 1,02,638 మంది ఉన్నారు. మహిళలు 1,06,133 మంది ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి కొట్టు సత్యనారాయణ మరోసారి తాడేపల్లిగూడెం బరిలో నిలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెంలో జనసేన పోటీ చేస్తోంది. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం టికెట్టు తనకు దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ఈలి నాని వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ తాడేపల్లిగూడెం రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. తాడేపల్లిగూడెం రాజకీయాలపై మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే ఆర్థిక జిల్లా హెడ్ క్వార్టర్గా చెప్పే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 2014లో అటు బీజేపీ క్యాండిడేట్ మాణిక్యాలరావు గెలుపొందగా 2019లో అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందారని చెప్పుకోవచ్చు. ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ పోటీలో జనసేన పార్టీ తరపున బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మంత్రి కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఈ నియోజకవర్గం చూసినట్లయితే 2014లో బీజేపీ, 2009లో ప్రజారాజ్యం పార్టీ, అలాగే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2024లో చూసినట్లయితే జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా. ఏలూరు జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గంలో దెందులూరు ఒకటి. దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,20,361 మంది ఉండగా పురుష ఓటర్లు 1,08,374 మంది ఉన్నారు. అలాగే మహిళా ఓటర్లు 1,11,978 మంది ఉన్నారు. దెందులూరు అసెంబ్లీ ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. టీడీపీ అధికారంలో ఉండగానే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనపై పోలీస్ కేసులు నమోదయ్యాయంటేనే ఆయనెంత వివాదాస్పద నాయకుడో అర్థమవుతుంది. ఇక మహిళా ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలా నిత్యం ఏదో వివాదం సృష్టిస్తూ తాను మాత్రమే కాదు దెందులూరు నియోజకవర్గాన్ని వార్తల్లో ఉంచేవారు చింతమనేని. ఇదిలా ఉంటే దెందులూరు నుండి చింతమనేని ప్రభాకర్ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019లో హ్యాట్రిక్ కొట్టాలన్న అతడి ఆశలపై వైసీపీ నీళ్లు చల్లింది. వైసీపీ జోరు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దెందులూరులో కూడా కొనసాగి అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికే మళ్లీ దెందులూరు టికెట్ దక్కింది. తెలుగుదేశం పార్టీ కూడా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను దెందులూరు బరిలో నిలిపింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, పలు వివాదాలు చుట్టుముట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం చింతమనేనిపై నమ్మకం ఉంచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి,
రెండవ నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. దెందులూరు నియోజకవర్గంలో 4 మండలాలు ఉండగా ఒకటి పెదవేగి, అలాగే దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్. ఏలూరు నియోజకవర్గానికి చుట్టూరు ఉండే నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గం. దెందులూరు నియోజకవర్గంలో 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గెలుపొందారు. అలాగే 2019లో అయితే యువ నాయకుడు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొటారు అబ్బాయి చౌదరి 2019లో గెలుపొందారు. 2 పర్యాయములు తెలుగుదేశంలో పనిచేసిన చింతమనేని ప్రభాకర్పై అబ్బాయి చౌదరి గెలుపొందారు. 2024లో అయితే అటు తెలుగుదేశం అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా అబ్బాయి చౌదరి కూడా తలపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న ఓటర్లందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఇక్కడ కూడా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారని చెప్పుకోవచ్చు. గెలుపుకు సంబంధించి అయితే మేము గెలుపొందుతామని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు చెప్తుంటే మేమే గెలుపొందుతామని చెప్పి తెలుగుదేశం అభ్యర్థులు కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ముదునూరి ప్రసాదరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి వైసీపీ విజయం సాధించింది. మరి ఈసారి నరసాపురం ఫలితం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు కేవలం 3 సార్లు మాత్రమే టీడీపీ నరసాపురంలో ఓడిపోయింది. 1983, 85లో వరుసగా చేగొండి హరిరామ జోగయ్య, 1989, 94, 1999, 2004లో కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ నుండి గెలుపొందారు. ఇక 2014లో బండిడ్రారు మాధవనాయుడు టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు. నరసాపురం నియోజకవర్గ పరిధిలోని మొగల్తూరు, నరసాపురం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 1,68,187 మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 83,747 మంది ఉన్నారు. అలాగే మహిళలు 84,439 మంది ఉన్నారు. అయితే 2019లో వైసీపీ నుంచి ముదునూరి ప్రసాదరాజు నరసాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో సైతం మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి నరసాపురం టికెట్ దక్కింది. దీంతో ఇక్కడి నుండి బొమ్మిడి నాయకర్ను పోటీ చేయిస్తున్నారు పవన్ కళ్యాణ్. నరసాపురం రాజకీయ ముఖ చిత్రంపై మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, నరసాపురం అంటే అటు గోదావరి పాయ, అలాగే సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. నరసాపురం అంటే బ్రిటిష్ కాలం, అలాగే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సబ్ కలెక్టర్గాను, అలాగే నరసాపురం నియోజకవర్గానికి ఒక మంచి పేరుందని చెప్పుకోవచ్చు. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు మాధవనాయుడు గెలుపొందగా 2019లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు గెలుపొందారు. 2024లో జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్, బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు దగ్గరగా ఉన్న నేపథ్యం 2019 ఎలక్షన్లో అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జనసేన పార్టీ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలపడగా ఇక్కడ చూసినట్లయితే జనసేన పార్టీకి వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ హోరాహోరీ జరిగి స్వల్ప మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు నరసాపురంలో గెలుపొందారు. 2024లోకి వచ్చేసరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన బొమ్మిడి నాయకర్ని అయితే ఇక్కడ ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ముదునూరి ప్రసాదరాజు
ఆ, ఇటు జనసేన పార్టీ అధినేత బొమ్మడి నాయకర్ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండి ఒకటి. ఇది నరసాపురం లోక్సభ పరిధిలోకి వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంతెన రామరాజు ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా గట్టిగా వీచినా ఉండిలో మాత్రం టీడీపీని ఓడించలేకపోయింది. మరి ఈసారి ఉండి ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో చూడాలి. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం 2004లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో టీడీపీ ఓడిపోయింది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కలిదిండి రామచంద్రరాజు మొదటిసారి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన విజయ పరంపర కొనసాగుతూ వచ్చింది. వరుసగా 5 సార్లు ఉండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి రామచంద్రరాజు చరిత్ర సృష్టించారు. ఉండి నియోజకవర్గ పరిధిలో పాలకోడేరు, ఆకివీడు, కల్లా, ఉండి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,19,572 మంది ఉన్నారు. పురుషులు 1,08,386 మంది ఉండగా మహిళలు 1,11,175 మంది ఉన్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. అనంతరం మళ్లీ టీడీపీ విజయ బాట పట్టింది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేటుకూరి వెంకట శివరామరాజు, 2019లో మంతెన రామరాజు విజయం సాధించారు. ఇప్పటి వరకు ఉండి అసెంబ్లీపై వైసీపీ జెండా ఎగరలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పీవీఎల్ నరసింహరాజునే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు మరోసారి ఉండి పోటీలో నిలిచారు. ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కావడంతో ఇక్కడి అభ్యర్థి మార్పుపై అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టలేదు. ఉండి నియోజకవర్గ రాజకీయంపై మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. ఉండి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2014లో 15కి 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందితే 2019లో 2 స్థానాల్లో, కేవలం 2 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంతెన రామరాజు 2019లో గెలుపొందగా 2024లో తెలుగుదేశం పార్టీ సిట్టింగులకే అవకాశం ఇస్తామని చెప్పిన నేపథ్యంలో మంతెన రామరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు, డీసీసీబీ చైర్మన్గా పనిచేస్తున్న పీవీఎల్ నరసింహరాజును అయితే ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఉండి నియోజకవర్గానికి సంబంధించి రఘురామకృష్ణరాజును తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు వేటుకూరి శివరామరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మధ్యలో అయితే పోటీ ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు గెలుపొందుతారా అంటూ కూడా ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితులు అయితే ఉండి నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గం నరసాపురం లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఈ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుండి తణుకులో పచ్చజెండా ఎగురుతూనే ఉంది. 1983 నుండి 1994 వరకు వరుసగా 4 సార్లు
చిట్టూరి వెంకటేశ్వరరావు 1999లో వైటి రాజా టీడీపీ నుండి ప్రాతినిధ్యం వహించారు. అయితే మధ్యలో 2004-2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హవా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగడంతో తణుకులో కూడా కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ గెలిచారు. తణుకు నియోజకవర్గ పరిధిలో అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,32,219 మంది ఉన్నారు. పురుషులు 1,13,453 మంది ఉండగా మహిళలు 1,18,759 మంది ఉన్నారు. రెండు 2019 ఎన్నికల్లో తణుకు వైసీపీ హస్తగతమైంది. మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరోసారి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఇతడు కారుమూరి చేతిలో ఓటమి పాలైన టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. కేవలం 2,000 ఓట్ల తేడాతో ఓడిపోగా గత ఎన్నికల్లో జనసేనకు సైతం 31,000 ఓట్లు పోలయ్యాయి. కూటమి నేపథ్యంలో టీడీపీకి విజయం ఖాయమని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తణుకు సీటు ఆశించిన రాధాకృష్ణకే మరోసారి అవకాశం ఇచ్చారు అధినేత చంద్రబాబు. తణుకు రాజకీయ ముఖ చిత్రంపై మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తణుకు నియోజకవర్గంలో 2014లో తెలుగుదేశం అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ గెలుపొందగా 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు చూసినట్లయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ అయితే తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మంత్రిగా పనిచేస్తున్న కారుమూరి నాగేశ్వరరావు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా 2024లో తలపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇది కంచుకోట నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ హవాలో 2019లో స్వల్ప మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు గెలుపొందగా 2024లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే తలపడనున్నారు. ఇక్కడ కూడా పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కీలక నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో భీమవరంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఒక్కసారిగా భీమవరం అసెంబ్లీ పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించింది. ఈసారి కూడా భీమవరం రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడంతో వైసీపీ లాభపడింది. కానీ ఈసారి ప్రతిపక్షాలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.
భీమవరం నియోజకవర్గ పరిధిలో భీమవరం, వీరవాసరం నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,46,424. పురుషులు 1,20,654 మంది ఉండగా మహిళలు 1,25,666 మంది ఉన్నారు. భీమవరం రాజకీయాలను కాపులు, రాజులు శాసిస్తున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అత్యల్ప తేడాతో పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో భీమవరం ఎలక్షన్ రిజల్ట్ రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మళ్లీ భీమవరం బరిలో నిలిచారు. పవన్ కళ్యాణ్ లాంటి బలమైన లీడర్ను ఎదుర్కొని విజయం సాధించిన గ్రంథిపై అధిష్టానం నమ్మకం ఉంచింది. కాగా ఈ ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ భీమవరం నుండే పోటీ చేస్తారంటూ ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయన పిఠాపురం నుండి పోటీ చేయడంతో భీమవరం నుండి మాజీ ఎమ్మెల్యే పులివర్తి వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు. భీమవరం రాజకీయ ముఖ చిత్రంపై మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, భీమవరం అంటే గుర్తొచ్చేది ఆర్థిక రాజధాని. భీమవరంలో ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు, అలాగే అటు ఆక్వాకల్చర్ పైన ప్రజలు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ లావిష్గా ప్రజలు ఉంటారు. అదే కాకుండా భీమవరానికి ఇంకొక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులపర్తి అంజిబాబు గెలుపొందగా 2019 నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 3 పార్టీల హోరాహోరీగా తలపడగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అయితే స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికల సమరంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి తీర్థం పుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరిన పులపర్తి రామాంజనేయులను అయితే ఇక్కడ జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మధ్య అయితే పోటీ హోరాహోరీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే జనసేన అధినేతపై గెలుపొందిన గ్రంథి శ్రీనివాస్, అలాగే దశాబ్ద కాలం పాటు పనిచేసిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల పైన మధ్య కూడా పోటీ జరుగుతుంది. ఈ పోటీ హోరాహోరీగా ఉండే నేపథ్యం కూడా కనపడుతుంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రచించే వ్యూహాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పరిస్థితులను బట్టి తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఏది ఏమైనా గెలుపే అంతిమ లక్ష్యం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు, గోపాలపురం వైసీపీ అభ్యర్థుల ఎంపిక అలానే ఉంది. ఈ 2 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే సిట్టింగులుగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఒకరి నియోజకవర్గంకు మరొకరు బదిలీ అయ్యారు. గోపాలపురం నుండి తానేటి వనిత, కొవ్వూరు నుండి తలారి వెంకట్రావు బరిలోకి దిగుతున్నారు. గోపాలపురం అసెంబ్లీ టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం ఏర్పడిన నాటి నుంచి 1999 వరకు ఓటమన్నదే ఎరుగదు. 1983 నుండి 2019 వరకు కేవలం 2 సార్లు మాత్రమే టీడీపీ ఓడిపోయింది. కారుపాటి వివేకానంద, జొన్నకూటి బాబాజీరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు వంటి వారు గోపాలపురం నుండి టీడీపీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019లో టీడీపీని ఓడించి గోపాలపురంలో వైసీపీ జెండా ఎగరేశారు తలారి వెంకట్రావు. ప్రస్తుతం గోపాలపురం వైసీపీ అభ్యర్థిగా తానేటి వనిత కూడా గతంలో టీడీపీ ఎమ్మెల్యేనే. 2009లో గోపాలపురం అసెంబ్లీకి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు వనిత.
గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,32,023 మంది ఉండగా పురుష ఓటర్లు 1,15,365 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు 1,16,743 మంది ఉన్నారు. గోపాలపురం అసెంబ్లీ బరిలో హోంమంత్రి తానేటి వనిత నిలిచారు. ఆమెను కొవ్వూరు నుండి గోపాలపురంకు మార్చారు సీఎం జగన్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు షిఫ్ట్ చేశారు. ప్రతిపక్ష కూటమి నుంచి టీడీపీ తరపున మద్దిపాటి వెంకటరాజును బరిలోకి దింపనున్నారు. గోపాలపురం రాజకీయ ముఖ చిత్రంపై మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, గోపాలపురం నియోజకవర్గం చూసినట్లయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తలారి వెంకటరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు మధ్య పోటీ జరగగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి వెంకటరావు అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. ఈ 2024లో అయితే అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తలారి వెంకటరావుని కొవ్వూరు నియోజకవర్గానికి పంపించారు. అక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పనిచేస్తున్న హోంమంత్రిగా పనిచేస్తున్న తానేటి వనితనైతే గోపాలపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అధిష్టానం పంపించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా మార్పులు చేసిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు పనిచేసిన ముప్పిడి వెంకటేశ్వరరావుని కొవ్వూరుకి పంపించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే మద్దిపాటి వెంకటరాజుకి అయితే తెలుగుదేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఇక్కడ పంపించారని చెప్పుకోవచ్చు. ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చాలంటూ కూడా ఇక్కడ క్రింద స్థాయి నాయకులందరూ కూడా పట్టుపడుతున్నా కూడా తెలుగుదేశం అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజునే పంపించారు. ఈ నియోజకవర్గం చూసినట్లయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు వర్సెస్ హోంమంత్రి తానేటి వనిత మధ్య కూడా పోటీ గట్టిగా జరిగే పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల వేళ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హోంమంత్రి తానేటి వనిత కొనసాగుతున్నారు. వనితను మరో చోటికి మార్చి కొవ్వూరులో తలారి వెంకట్రావును బరిలోకి దింపి సొంత పార్టీ నాయకుల్ని ఆశ్చర్యపరిచారు అధినేత వైఎస్ జగన్. వనితను మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో గోపాలపురంకు పంపించారు. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు మాత్రమే ఓడిపోయింది. 1983లో మొదటిసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పెండ్యాల వెంకట కృష్ణారావు ఆ తర్వాత వరుసగా 1985, 89, 94, 2004లోనూ విజయకేతనం ఎగరవేశారు. ఇక 2009లో టీడీ రామారావు, 2014లో కేఎస్ జవహర్ కొవ్వూరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక టీడీపీకి మంచి పట్టున్న కొవ్వూరులో 2019లో వైసీపీ నుంచి తానేటి వనిత గెలిచారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,76,505 మంది ఉంటే ఇందులో పురుషులు 86,228 మంది, ఇక మహిళలు 90,267 మంది ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి తలారి వెంకట్రావు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రంపై మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, నియోజకవర్గం చూసినట్లయితే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. 2014లో తెలుగుదేశం అభ్యర్థి కొత్తపల్లి జవహర్ శామ్యూల్
గెలుపొందగా 2019 ఎలక్షన్లో జవహర్ షమీల్కు తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన అనితనైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మంత్రిగా పనిచేస్తున్న వనితనైతే ఇక్కడ అభ్యర్థిగా కొవ్వూరు అభ్యర్థిగా పంపించడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తానేటి వనిత అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించి గోపాలపురం నియోజకవర్గంలో పనిచేసిన తెలుగుదేశం ముప్పిడి వెంకటేశ్వరరావుని జవహర్ కొత్తపల్లి మాజీ మంత్రి జవహర్కు ఈసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకుండా గోపాలపురం నియోజకవర్గంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని అయితే తెలుగుదేశం అభ్యర్థిగా పంపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ పనిచేస్తున్న హోంమంత్రి తానేటి వంతును గోపాలపురంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి తలారి వెంకటరావును వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ పంపించడంతో గోపాలపురంలో ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ముప్పిడి వెంకటేశ్వరరావు, తలారి వెంకటరావు ఇప్పుడు కొవ్వూరులో తలపడనున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ తరఫు అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తలారి వెంకటరావు మధ్యన పోటీ హోరాహోరీగా ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆచంట ఒకటి. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కొనసాగుతున్నారు. మంత్రి పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ఆచంట అసెంబ్లీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఆచంట నియోజకవర్గంలో మొదట కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా కొంతకాలం ఆచంట రాజకీయాలు ఇలాగే సాగాయి. అయితే మెల్లిగా నియోజకవర్గంపై పట్టు సాధించిన టీడీపీ 1999 తర్వాత గెలుపు బాట పట్టింది. అంతకుముందు 1983లో మాత్రమే ఆచంటలో టీడీపీ గెలిచింది. 1983లో కోట్ల భాస్కర్రావు, 1999లో జోహార్ మోజెర్లా, 2004లో పీతల సుజాత, 2014లో పితాని సత్యనారాయణ టీడీపీ నుండి గెలిచి ఆచంట ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇక 2014లో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి శ్రీరంగనాథరాజు 2019లో గెలిచిన జగన్ కేబినెట్లో మంత్రిగా పదవిని సొంతం చేసుకున్నారు. ఆచంట నియోజకవర్గంలో పెనుగొండ, ఆచంట, పెనుగంచిప్రోలు, పోడూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,74,308 మంది. ఇందులో పురుషులు 86,323 మంది ఉండగా మహిళలు 87,984 మంది ఉన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోటీ చేయగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన పితానిపైనే టీడీపీ నమ్మకం పెట్టుకుంది. ఆచంట నియోజకవర్గం ఒక చిత్రంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఆచంట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2014లో గెలుపొందిన పితాని సత్యనారాయణ మంత్రిగా పనిచేశారు. అలాగే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెరుకువాడ రంగనాథరాజు గెలుపొందగా ఈయన కూడా మంత్రిగా పనిచేశారు. 2014లో పనిచేసిన పితాని సత్యనారాయణ మాజీ మంత్రి, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పితాని సత్యనారాయణ పోటీ చేస్తుండగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు మధ్య అయితే పోటీ హోరాహోరీగా ఉందని చెప్పుకోవచ్చు. ఆచంట నియోజకవర్గం ఇటు లంక గ్రామాలకు సంబంధించి అయోధ్య వారధి
అటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇప్పటికీ ఎన్నో మార్లు అయోధ్య వారధి అటు ఈస్ట్ గోదావరిని ఇటు వెస్ట్ గోదావరిని కలిపే అయోధ్య వారధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో రెండు పార్టీలు కూడా ఇవ్వని నేపథ్యంలో అయితే ఇక్కడ ఓటర్లు రెండు పార్టీల పైన గుర్రుగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రుల మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. పోలవరం ఎన్నో ఏళ్లుగా ప్రశ్నార్థకంగా మారిపోయిన ప్రాజెక్టు. ఏపీలోని గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టే కాదు, పోలవరం అసెంబ్లీ కూడా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గిరిజన ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. పోలవరం రాజకీయాలను చాలా కాలంగా తెల్లం బాలరాజు శాసిస్తున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నుండి మొదటిసారిగా పోటీ చేసిన తెల్లం బాలరాజు విజయకేతనం ఎగరేశారు. మళ్లీ 2009లో కూడా కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఆయన గెలుపొందారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వైఎస్ జగన్ కొత్త పార్టీ పెట్టగా బాలరాజు ఆయన వెంటే నడిచారు. దీంతో 2012 పోలవరంలో ఉప ఎన్నిక జరగగా మళ్లీ బాలరాజే గెలిచారు. కానీ 2014లో పోటీ చేసిన బాలరాజు ఓడిపోయారు. 2019లో విజయం సాధించాడు. ఇలా ఇప్పటి వరకు పోలవరం నుండి 4 సార్లు విజయం సాధించారు బాలరాజు. పోలవరం నియోజకవర్గ పరిధిలో బుట్టాయిగూడెం, జిలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి నరసాపురం, కుక్కనూరు, వేలేరుపాడు, పోలవరం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,45,535 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1,19,769 మంది ఉండగా మహిళలు 1,25,751 మంది ఉన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలరాజు అనూహ్యంగా పోటీ నుండి తప్పుకున్నారు. ఆయన స్థానంలో భార్య రాజ్యలక్ష్మి బరిలోకి దిగారు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం జనసేనకు దక్కింది. పోలవరం స్థానానికి చిర్రి బాలరాజు పేరును అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పోలవరం నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రంపై మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, పోలవరం నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ 2014లో తెలుగుదేశం అభ్యర్థి ముడియం శ్రీనివాస్ గెలుపొందగా 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తెల్లం బాలరాజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బొరగం శ్రీనివాస్పై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. పోలవరం నియోజకవర్గం అంటే బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులు కానివ్వండి, అలాగే పోలవరం నియోజకవర్గానికి విలీన మండలాలైనటువంటి కుకునూరు, ఏలేరుపాడు మండలాలను కూడా తెలంగాణ నుంచి ఈ నియోజకవర్గంలో కలిపిన నేపథ్యంలో అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది. ఈ నియోజకవర్గంలో పోలవరానికి సంబంధించిన ఎమ్మెల్యేని తెల్లం బాలరాజుకి ఈసారి సీటు ఇవ్వకుండా ఆయన సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చిర్రి బాలరాజునైతే ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 2 సార్లు గెలుపొందగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒకసారి తెలుగుదేశం పార్టీ గెలుపొందితే మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతూ వచ్చే నేపథ్యం ఉంది. ఇక్కడ ఓటర్లు ఒకవైపు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే అది రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా ఈ నియోజకవర్గంలో కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి.
నిడదవోలు నియోజకవర్గంపై టీడీపీ జనసేన పార్టీల మధ్య వివాదం నెలకొంది. నిడదవోలు టికెట్ జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తీవ్ర అసహనానికి గురయ్యారు. నిడదవోలు నుండి పోటీకి సిద్ధమవుతున్న వేళ సడన్ గా జనసేన ప్రకటన రావడంతో శేషారావు కంగుతిన్నారు. ఇరు పార్టీల ఒప్పందం అనంతరం నిడదవోలు టికెట్ కందుల దుర్గేష్ కు దక్కింది. నిడదవోలు నియోజకవర్గ పరిధిలో ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవలి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,03,240 మంది ఉండగా పురుషులు 1,95,000 మంది, మహిళలు 1,03,138 మంది ఉన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి జి శ్రీనివాస్ నాయుడు పోటీ చేయగా కూటమిలో భాగంగా జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రంపై మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, నిడదవోలు నియోజకవర్గంలో చూసినట్లయితే 2014లో తెలుగుదేశం అభ్యర్థి శేషారావు, బూరుగుపల్లి శేషారావు గెలుపొందగా 2019లో అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెడ్డం శ్రీనివాస్ నాయుడు గెలుపొందారు. 2024 ఎలక్షన్ పోర్లో అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించిన కందుల దుర్గేష్ని అయితే ఉమ్మడి అభ్యర్థిగా అయితే ప్రకటించారు. అంటే నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ని అయితే జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న గెడ్డం శ్రీనివాస్ నాయుడినే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పంపించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెడ్డం శ్రీనివాస్ నాయుడు మధ్యన అయితే పోటీ హోరాహోరీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బూరుగుపల్లి శేషారావు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జనసేన పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థికి బలం చేకూరిందని చెప్పుకోవచ్చు. అటు జనసేన పార్టీ అభ్యర్థికి కూడా మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ అయితే నిడదవోలు నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెడ్డం శ్రీనివాస్ నాయుడు మధ్య, అలాగే జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో పాలకొల్లు ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలోనూ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించగలిగింది. అలాంటి నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటి. మరి ఈసారి అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ 1983 నుంచి ఇప్పటి వరకు టీడీపీ 6 సార్లు, కాంగ్రెస్ 2 సార్లు విజయం సాధించింది. మొదట 1983, 85లో ఓసారి, 1994, 99లో మరోసారి అల్లు వెంకట సత్యనారాయణ వరుసగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో సత్యనారాయణ మూర్తి గెలిచారు. ఇక గత 2 సార్లుగా నిమ్మల రామానాయుడు విజయం సాధిస్తూ వస్తున్నారు.
పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో యలమంచిలి, పాలకొల్లు, పోడూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,90,192 మంది కాగా పురుషులు 93,742 మంది, మహిళలు 96,434 మంది ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి గూడాల శ్రీహరి గోపాలరావు పోటీ చేయగా టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు బరిలోకి దిగుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రంపై మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, పాలకొల్లు అంటే గుర్తుకు వచ్చేది పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ పాలకొల్లుకు సంబంధించి ఇక్కడ ఎంతోమంది ఉద్దండులు కూడా అటు రాజకీయాల్లో కానివ్వండి, ఇటు సినిమా రంగంలో కూడా పాలకొల్లుకు సంబంధించి ఎంతోమంది రాజకీయ నాయకుల్ని అలాగే సినీ ప్రముఖులను కూడా పంపించిన పాలకొల్లు నియోజకవర్గంలో అయితే 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపొందగా 2019లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనంలో కూడా ఎదురు వడ్డి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గెలుపొందారని చెప్పుకోవచ్చు. 2024కు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ పాలకొల్లు నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే 3 ఇన్ఛార్జీలను మార్చి ఇప్పుడు భీమవరం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టిబల్జ సామాజిక వర్గానికి సంబంధించిన గుడాల గోపిని అయితే పాలకొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పంపించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మధ్య అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గుడాల గోపి మధ్య కూడా పోటీ హోరాహోరీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా జనసేన పార్టీకి సంబంధించి 5 జనసేన పార్టీ అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 10 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి 15 మంది అభ్యర్థులు అయితే తమ భౌతవ్యం ఏం జరుగుతుంది, 2024 ఎలక్షన్లో ఏం జరుగుతుంది అంటూ కూడా తమ అదృష్టాన్ని పరిశీలించుకునే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. 2014లో 15కు 15 స్థానాలు తెలుగుదేశం గెలుపొందగా 2019లో వైఎస్ఆర్సీపీ 13 స్థానాలు, తెలుగుదేశం పార్టీ కేవలం 2 స్థానాలకే సరిపెట్టుకున్న నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఓటరు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడికైతే పూర్తిగా ఇక్కడ ప్రజలు నాడి తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. 2024లో ఎవరు గెలుస్తారు అనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇది ఇవాల్టి జిల్లా రాజకీయం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.